హలో కాకా, ఎక్కడున్నారా? నేను వెళ్ళిపోతున్నా కాకా. ఇక నేను నా లైఫ్ బతుకంతా ఖరాబ్ అయింది కాకా. నా లైఫ్ అంతా ఖరాబ్ అయింది. అదంతా లేదు కాకా. ఇక వెళ్ళిపోతున్నా కాకా. ఇక సరే, ఉంటాను మరి. అరే నవీన్, ఆగరా, వద్దు. పిచ్చి పట్టిందరా? అరే మామ, ఏమైందిరా? మోసం చేసింది కాకా. నేను ఆ రోజే అనుకున్నాను రా, నీకు ఇలాంటిది ఏదో జరుగుతుందని. నువ్వు అమ్మాయిని ప్రేమించే ముందు ఒక్క నిమిషం ఆలోచించుంటే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిండేదే కాదు. అమ్మాయిలను ప్రేమించొద్దని కదరా, ప్రేమించవచ్చు. అందం చూసి కదరా, మనసుని చూసి ప్రేమించాలి. నువ్వు పట్టణంలో చదువుతున్నావని మీ అమ్మ నాన్న కష్టపడి దాచుకున్న డబ్బులతో నీకు సెల్ ఫోన్ కొనిస్తే ఫేస్బుక్తో ఫ్రెండ్ అన్నా, వాట్సాప్తో మీట్ అయ్యామన్నా, ఐక్యతల్లో అవ్వన్నావు. నువ్వంటే అమ్మాయి ప్రాణం ఇస్తుందన్నావు కదరా. కానీ ఇప్పుడు ప్రేమ పేరుతో మోసం చేసిందని చావాలనుకున్నావు. నువ్వు ఆ అమ్మాయిపై ప్రేమతో చావాలనుకున్నావు. కానీ అక్కడ నీకోసం 2 ప్రాణాలు బ్రతుకుతున్నాయన్న విషయం మర్చిపోయావు. అమ్మాయి ప్రేమ ఎంతరా? మా అంటే 10 రోజుల్లో పరిచయమై 20 రోజుల్లో ప్రేమించుకొని 30 రోజుల్లో పెళ్లి వరకు వచ్చి ఇంకో 10 రోజుల్లో విడాకులు. అదే అమ్మా నాన్న ప్రేమ. నీపై ఎన్నో ఆశలు పెట్టుకొని నీకోసమే బ్రతుకుతుంటారా వాళ్ళు. మనిషిలో మనిషిని ఎలా చూడాలో, ఎలా కలిసిపోవాలో, ఆఖరికి ఎలా ఏడవాలో కూడా చెప్తారా తల్లిదండ్రులు. నువ్వు ఇన్ని రోజులు ఆ అమ్మాయితో కలిసి తిరిగా, ఏ ఒక్క రోజైనా నువ్వు తిన్నావా అని అడిగిందా? నువ్వు రాక రాక ఇంటికి వస్తే ఒక పూట తను తినే 2 పూటలు నీకు పెట్టిందిరా అమ్మ. లైఫ్లో ఒకటి గుర్తుంచుకో, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అమ్మా నాన్నల గురించి ఆలోచించరా.